ఇప్పుడు కార్యక్రమానికి పునఃస్వాగతం. మీవి కొన్ని అనువాదాలు ఇంగ్లీష్లోకి, మీ తెలుగు కవిత్వాలు కానీ కథలు కానీ ఇంగ్లీష్లోకి, హిందీలోకి, కన్నడలోకి కూడా వెళ్ళాయి అనుకుంటాను కొన్ని. అంటే అనువాదకుడిగా మీ ఉద్దేశం అంటే తెలుగు సాహిత్యం అంటే సాహిత్యం అనేది జీవితాన్ని ప్రతిబింబించాలా లేకపోతే జీవితాన్ని బాగు చేయాలా? ప్రతిబింబించే జీవితంలోంచి బాగు చేయడం కూడా ఉంటుంది కదా. కేవలం ఒక భాగమే కాదు, రెండు కలిపి ఉన్నదే మనం స్వీకరించాలి. జీవితాన్ని ప్రతిబింబించాలి, గాలి విడిచి నేల విడిచి గాలి మీద తేలేటట్టుగా సాహిత్యం ఉండకూడదు. అట్ ది సేమ్ టైం మళ్ళీ అది నలుగురికి మనం సందేశం ఇచ్చేట్టుగా కాకపోయినా దాని నుంచి ఇంకొకళ్ళు నేర్చుకునేటట్టుగా, కొంత జీవితాన్ని గురించి తెలుసుకునేటట్టుగా, నేర్చుకునేట్టుగా అది ముందుకు నడిపించేట్టుగా ఉండాలి. తర్వాత మీరు ఎక్కువ గాఢమైన రంగులు వాడతారు. అనేక మంది పుస్తకాలకి, తర్వాత యువభారతి అనేక పబ్లికేషన్ ప్రచురణలకి మీదే కవర్ పేజీ, మీ పుస్తకాలకు సరే మీదే కవర్ పేజీ. అయితే అటు మీ దాంట్లో మీ చిత్రకళ శైలిలో అటు జానపదము ఉంది, జానపద శైలి ఉంది, ఇటు ఆధునిక కళా శైలి కూడా ఉంది. ఈ రెండింటిని మేళవించడానికి మీరు ప్రత్యేక కృషి చేశారా లేకపోతే అది కాకతాళీయంగా లాగా? అంటే నేను చిన్నప్పుడే ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది కదా. హై స్కూల్లో ఉన్నప్పుడు రాజమండ్రిలో దామెల్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ అండ్ స్కూల్ అని ఒకటి ఉంది. అక్కడికి మా టీచర్లు కాంపిటీషన్లకి, సంవత్సరానికి ఒకసారి కాంపిటీషన్లు జరుగుతాయి. ఆ ఊళ్ళో ఉన్న అన్ని హై స్కూల్స్ నుంచి కాంపిటీషన్ చేసి సర్టిఫికెట్లు, ప్రైజులు ఇస్తారు, షీల్డ్లను. అలాగే మా స్కూల్ నుంచి, హై స్కూల్ రోజుల నుంచి వెళ్ళడం అలవాటైంది. వేసవి సెలవుల్లో ఆ స్కూల్కి వెళ్ళి అక్కడ దామెల్ల రామారావు శిష్యుడు వరదా వెంకటరత్నం గారిని, ఆయన దగ్గర ఈ చిత్రకళలో మెలకువలు నేర్చుకున్నాను సెలవు రోజుల్లో వెళ్ళి. అందువల్ల నాకు రామారావు ఆర్ట్ గ్యాలరీ పద్ధతి నాకు మొదటి నుంచి ఇష్టం. ఆ పద్ధతిలోనే నేను ఇప్పటికీ వేస్తూ ఉన్నాను. అక్షరాలు కూడా, అక్షరాలంకరణ అప్పుడు కేవలం పెయింటింగ్స్ వరకు సంబంధించింది. అక్షరాలంకరణ మీ సొంతం, మీ సొంత శైలి. అది జీవితంలో సహజీవనం అనేది చాలా ముఖ్యమైన విషయం. సహజీవనం అంటే భార్యాభర్తల సహజీవనం. అయితే అభిరుచులు, రుచులు అన్నీ ఒకేలా ఉండి ప్రతి అడుగులోనూ మీ వెనువెంట వచ్చే మీ అర్ధాంగి అంటే మీ సహజీవనం గురించి చాలా మంచి ఇది రాశారు ఇక్కడ. వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. రాళ్ల మీద పడ్డ చెనుకులు మెల్లగా కిందకి జారి సహజీవనాన్ని అలవాటు చేసుకుని నేల మీద పాకుతూ వెళ్ళి వాళ్ళలోకి మళ్ళీ కాలం గీసిన గీతల్లోంచి అడుక్కి కొట్టుకుపోతున్నాయి. కింద పడ్డ చెనుకు వ్యక్తిత్వాన్నే వదులుకుంటోంది. 10 మందితో కలిసి కొత్త చైతన్యంతో పరుగులు తీస్తోంది. ఏ రంగు లేని శరీరానికి ఎరుపు రంగు పులుముకుని తన అందాన్ని ఎవరికో చూపించాలన్న ఉబలాటంతో కదిలి వెళ్ళిపోతోంది. కొద్ది దూరం కదిలి వెళ్ళి ఏ రాయో అడ్డుపడితే ఆగిపోయి కొత్త మిత్రులు వచ్చే వరకు ఎదురుచూసి రాగానే కొత్త ఉత్సాహంతో మళ్ళీ ముందుకు కలుగుతోంది. సహజీవనానికి చక్కటి నిర్వచనం ఇది అని మీరు అది ఏటిపాలైన యవ్వనం అనే దాంట్లో రాశారు. ఇంత అద్భుతంగా రాసిన మీరు మీ జీవితాన్ని కూడా అంత రంగులమయంగా, అంత అద్భుతంగా మీ అర్ధాంగితో పంచుకున్న ఆ జీవన రేఖ గురించి చెప్పండి. మా ఆవిడ నాకు మేనమామ కూతురు. వాళ్ళ కుటుంబంలో సాహిత్యపు వాసన ఉంది. వాళ్ళ అక్కయ్య, పెద్ద అక్కయ్య పి సరళాదేవని మొట్టమొదట నన్ను ఇన్స్పైర్ చేసిందన్నానే ఆవిడ, వాళ్ళ పెద్ద అక్కయ్య. ఆవిడ కథలు అవి రాసిన స్వతంత్రలోను వాటిల్లోను. వాళ్ళ అన్నయ్య కొడవంటి కాశీపతిరావు అని, చిన్నన్నయ్య కొడవంటి కాశీపతిరావు అని కథలు రాశాడు. ఆంధ్రపత్రిక పోటీల్లో కూడా కథలు వచ్చినాయి. వాళ్ళ పెద్ద అన్నయ్య కొడవంటి లీలామోహన్ రావు, అతను భారత్లో కొన్ని సాహిత్య వ్యాసాలు ఆ రోజుల్లో రాశాడు. ఆవిడకి మంచి సాహిత్య నేపథ్యం ఉంది. మా బంధువులు మొదటి నుంచి ఇంట్లో ఆ కుటుంబంతో సంబంధం ఉన్నప్పటికీ, బంధుత్వం దగ్గరగా ఉన్నప్పటికీ వాళ్ళు మరొక విజయనగరంలో ఉండేవారు, మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం. హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత ఎక్కువగా వెళ్ళడం అనేది జరగలేదు తర్వాత కాలంలో. ఆ తర్వాత బంధువులు ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆవిడ కూడా అంతకుముందే ఉత్తరాలు, ఒక మ్యాగజైన్, నేను గౌరవ సంపాదకుడిగా ఉండేవాడిని, ఆ అడ్రస్ పట్టుకుని తను స్వయంగా ఉత్తరాలు రాసి నా రచనల్ని అప్పటికే చదివిన నా నవలలోంచి కొంత విమర్శ చేసి ఇది
విమర్శ బాగోలేదు, ఇది ఈ పద్ధతిగా ఇది బాగోలేదు అలా బాగోలేదని ఇలాగా రాసి తర్వాత పేరు లేకుండా అన్నమాట మరొక పేరుతో ఓహో. రాసి ఆ రకంగా తర్వాత తను ఫలానా అని చెప్పుకుని అంటే మీతో కలిసి కథలు రాసి, నవలలు రాసి, కవిత్వం రాసి, బొమ్మలు కూడా వేసేవారా? బొమ్మలు వేసేది కానీ మానేసింది మొదటి రోజుల్లో. తర్వాత నా పరిచయం అయ్యాకే బొమ్మలు అది వేస్తుంది. బాపు బొమ్మలు అవి వేస్తుండేది, కాపీ అనుకరిస్తుంది. అనుకుని కాపీ చేసేది. తర్వాత ఇక మానేసింది. పారదర్శకత, స్పష్టమైన ఆలోచన విధానము, వ్యక్తిలాగే సాహిత్యం కూడా నిరాడంబరంగా ఉండాలి అనేటువంటి అభిలషించే వ్యక్తి రంగులమయ ప్రపంచంలో తనదైన వర్ణనాత్మకమైనటువంటి చక్కని శైలితో, శిల్పంతో, అంటే వస్తువు ఎంత ముఖ్యమో ఇతివృత్తం ఎంత ప్రాధాన్యమో శైలి శిల్పం కూడా అటు కవిత్వానికి కానీ ఇటు చిత్రలేఖనానికి కానీ నవలకు కానీ కథకు కానీ ముఖ్యమని నమ్మినటువంటి ఒక అత్యంత ప్రత్యేకమైనటువంటి ఒక కవిని, రచయితని, నవలాకారుణ్ణి, చిత్రకారుణ్ణి వాళ్ళు కలుసుకున్నాం. నమస్కారం శీలా వీర్రాజు గారు. నమస్కారం అండి.